A very good morning, my dear friends. Welcome back to Ride with AK. అండ్ ఇది నా ఫస్ట్ రైడ్ అఫీషియల్గా నా యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ అప్లోడ్ చేస్తున్నా నా ఫస్ట్ రైడ్ ఇది. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫస్ట్ టువర్డ్స్ అయోధ్య, ఫస్ట్ డెస్టినేషన్ అయోధ్య ఉంటుంది మనది. ఈరోజు నైట్కి రీచ్ అవుతాము. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 22nd May 2026 అండ్ టైం వచ్చేసరికి 2:30. 2 o'clockకే మేము అందరం కిందకు వచ్చి హలో మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంకా అది కూడా వస్తాడు వెనకాలే. జై శ్రీరామ్. మేడ్చల్ అయితే రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 10 minutesలోనే రీచ్ అయిపోయాము. 250 కోంపల్లి నుంచి మేడ్చల్. సో మేడ్చల్ వెళ్ళాక మేడ్చల్ అవుట్ సైడ్ ఊరు దాటేసిన తర్వాత ఒక్కసారి ఆపి బండి ఇదంతా ప్యాకేజ్ అంతా సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నాగ్పూర్ వచ్చేసరికి 470 kilometers ఉంది. అబ్బా, సో చూడాలి ఎన్నింటికైతే రీచ్ అవుతామో చూడాలి. నేనైతే ఒక 6 hours పడుతుందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ స్టాపులు తీసుకోవాలని అనుకోవట్లేదు. ఒకటే స్టాపు ఒక 200 kilometers తర్వాత తీసుకుందామని ఆలోచిస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 15 kilometers అయితే వచ్చాము అంతే. మేము ఇంకా 185 kilometers వెళ్ళాలి. మనం రీచ్ అయ్యాము మనోహరాబాద్ టోల్ ప్లాజా, ఫస్ట్ టోల్ ప్లాజా మన ట్రిప్లో ఇది. అండ్ మనమైతే 80 kilometers స్పీడ్లో క్రూజ్ చేస్తున్నాము ప్రస్తుతానికి అయితే. చూడాలి, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ, 36 kilometers అయితే వచ్చాము మనం అంతే. అండ్ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి తూప్రాన్ దగ్గరలో ఉన్నాము. ఒక 5 kilometers డిస్టెన్స్లో తూప్రాన్ అయితే మనం ఎంటర్ అయిపోతాము. అండ్ హైవే అయితే చాలా నీట్గా చాలా బాగుంది. కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది యాజ్ ఆఫ్ నో, ఎందుకంటే మిడ్ నైట్స్ హెవీ వెహికల్స్కి ఇదే కదా టైము, కరెక్ట్ టైము. సో అది గట్టిగా తోలుతున్నారు అన్నమాట వీళ్ళు. మనం ఎందుకు తగ్గుతాం, మనం కూడా తగ్గాం. సో తూప్రాన్ అయితే రైట్కి వెళ్ళాలి. మనమైతే నాగ్పూర్ రోడ్లో ఉన్నాము. ఈ హైవే నుంచి స్ట్రైట్ ఒకటే రూట్, ఇంకా ఎక్కడా కూడా మారక్కర్లేదు. ఆల్మోస్ట్ 500 kilometers వరకు కూడా ఎక్కడా మారక్కర్లేదు. ఓ ఓ ఓ బంపింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ యూ కెన్ సీ నాగ్పూర్ 443 kilometers, నిజామాబాద్ 124 kilometers అండ్ శ్రీనగర్ 2597 kilometers. సో మనం శ్రీనగర్ వెళ్ళం కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ అయితే మనం టార్గెట్ వచ్చేసరికి 5 o'clock లోపు నిజామాబాద్ అయితే రీచ్ అవ్వాలి. నిజామాబాద్ రీచ్ అయిన తర్వాత మనం ఒక కాఫీ బ్రేక్ కానీ టీ బ్రేక్ తీసుకొని ఒక 20 minutes టైం అయితే స్పెండ్ చేద్దాం. కామారెడ్డి దగ్గరలో ఉన్నాము. అండ్ ఇక్కడ దగ్గరలో ఒక టోల్ గేట్, మన సెకండ్ టోల్ గేట్కి అయితే మనం ఎంటర్ అవబోతున్నాము. నియర్ బై ఒక 500 meters దూరంలో ఉంది మనకు సెకండ్ టోల్ గేట్. వచ్చేసాము. ఆల్మోస్ట్ 4ంటికి బయలుదేరాము, 87 kilometers వచ్చాము. 3ంటికి బయలుదేరాము, 87 kilometers వచ్చాము మనం. ఈ టోల్ గేట్ పేరు వచ్చేసరికి బిక్నూర్ టోల్ ప్లాజా. ఇది మన సెకండ్ టోల్ గేట్. ఇది మన హైదరాబాద్ టు అయోధ్య జర్నీలో ఇది మన సెకండ్ టోల్ గేట్. ఒక 15 minutes బ్రేక్ తర్వాత స్టార్ట్ అవుతున్నాము. ఆల్మోస్ట్ నిర్మల్ ఒక 30 kilometers అయితే ఉంది. 175 kilometers అయితే కవర్ చేసాము యాజ్ ఆఫ్ 2.5 hours లో. మంచి స్పీడ్ లోనే వెళ్తున్నాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఒక టీ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే నేచర్ కాల్స్ కి ఆగాము. నెక్స్ట్ టీ బ్రేక్. సో శ్రీరాంపూర్ 5:30కే తెల్లారిపోయింది. ఆల్మోస్ట్ 15 minutes బ్యాకే కొంచెం వెలుగొచ్చేసింది. బాగుంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇక్కడ. వెల్కమ్ బ్యాక్. మనమైతే ప్రస్తుతానికి నిర్మల్ దగ్గరలో ఉన్నాము. నిర్మల్ దగ్గర మళ్ళీ ఇంకొక టోల్ గేట్ వచ్చింది. దిస్ ఈజ్ మన 4th టోల్ గేట్ ఇది మంది. టోల్ గేట్ నేమ్ వచ్చేసరికి
గంజల్ టోల్ ప్లాజా ఇది 4వ టోల్ గేట్ మంది. హైదరాబాద్ టు అయోధ్య. ఎంత బాగుంది క్లైమేట్. ఒక 78 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆదిలాబాద్ దగ్గరలో ఉన్నాము. దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. క్లైమేట్ చుట్టూరా పొలాలు, రవి కొండలు. వావ్, ఫ్రెష్ ఎయిర్ చాలా బాగుంది ఎయిర్ మాత్రం. ఇది ఒక చిన్న ఇళ్ళు ఉన్నాయి. ఇదేదో ఊరు మరి. ఇది చాలా బాగుంది. మధ్యలో ఉంది కరెక్ట్గా రోడ్డు. అండ్ చిన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఆరేపల్లి అనే విలేజ్ ఇది. చాలా బాగుంది. చిన్న ఆటోలు ఉన్నాయి ఇక్కడే. చిన్న ఇళ్ళు, పాకలు, పెంకుటిళ్ళు. నాకు తెలిసి ఇక్కడే వ్యవసాయం అంతా చేసుకుంటారేమో వీళ్ళు మాత్రం. చాలా బాగుంది ఏరియా. అండ్ ఇటు సైడ్ అంతా కూడా మొత్తం పచ్చని పొలాలు ఉన్నాయి. మొత్తం అంతా కూడా కొండలు. చాలా బాగుంది ఏరియా మాత్రం. మనం పెట్రోల్ పోయించుకోవడానికి అయితే ఆపాము. యాక్చువల్గా మనకైతే అవసరం లేదు. మనకు ఆల్మోస్ట్ హాఫ్ ట్యాంక్ అయితే ఉన్నట్టుంది దగ్గర. అబ్బాయికి ఇది కదా, ట్రాంప్ కదా, కొంచెం దాహం ఎక్కువ దానికి. సో 40 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్లో ఉన్నాం మనం ఆదిలాబాద్. నేనైతే ఆదిలాబాద్ దాటిన తర్వాత అయితే కొట్టేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను నేను. ఇక్కడైతే వాష్రూమ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను నేను. చాలా బాగుంది కొండల మధ్యలో ఇది ఏరియా. వావ్, కొంచెం జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి అక్కడ సిగ్నల్ పెట్టారనమాట. మన కారు ఒకటి యాక్సిడెంట్ అయింది పెట్టారు. సో ఆదిలాబాద్ అరౌండ్ 40 కిలోమీటర్స్ అయితే ఉంది. నాది ఇంకా 2 to 3 పాయింట్స్ అయితే ఉంది అవైలబుల్ పెట్రోల్. ఆదిలాబాద్ దాటిన తర్వాత అయితే కొట్టిద్దామని చెప్పి అనుకుంటున్నాను నేను. సో మా జర్నీ అయితే కొంచెం స్లోగా నడుస్తుంది. ఫర్ నౌ మేము నాగ్పూర్కి నియర్ బై ఉన్నాము. ఒక 96 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. 1.5 అవర్ లేదంటే 2 అవర్స్ అలా పడుతుంది నాగ్పూర్కి రీచ్ అవ్వడానికి. స్లోగానే వెళ్తున్నాము. హీట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ మాత్రం. అరౌండ్ 40 degrees అయితే చూపిస్తుంది మాకు. అండ్ మేమైతే కంటిన్యూ చేస్తున్నాము జర్నీని. ఇప్పుడే హైడ్రేషన్ తీసుకున్నాము. వాటర్ అవన్నీ కూడా తీసుకుని కొంచెం నింబు వాటర్ తాగాము. అండ్ దెన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి నాగ్పూర్ దాటిన తర్వాత ఆపుదాం అని చెప్పి అనుకుంటున్నాము. ఒక 1.5 అవర్ తర్వాత ఆపుతాము ఎలాగైనా సరే. సో హీట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఈ ఏరియా పర్టికులర్గా. మరి ఎందుకో మరి తెలియదు. ఆఫ్టర్ మనం ఆదిలాబాద్ దాటిన తర్వాత కొంచెం ట్రాఫిక్ పెరిగింది. దెన్ హీట్ కూడా బాగా ఎక్కువ ఉంది. అండ్ చూడాలి ఇంకా ఎంత దూరం మనం ఇలా ప్రయాణం చేయగలమో, రాత్రి ఎన్నింటికి వెళ్ళగలము అయోధ్య అనేది మీరే చెప్పాలి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 800 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు. 800 అంతే, 800 to 900 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు అరౌండ్. నేను అనుకోవడం ఏంటంటే ఒక 10 అవర్స్ అయితే పడుతుంది అనుకుంటున్నాం. నైట్ 10 వరకు రీచ్ అవుతాం అనుకుంటున్నాం మేమైతే. 12 అవర్స్ అంటే బ్రేక్స్ అవన్నీ కలిపి చూసుకుంటే 12 అవర్స్ అయితే పడుతుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి కొంచెం తినేసేసి పడుకుంటాం. ఇంకా రేపు మార్నింగ్ మనం అయోధ్య అని ఎక్స్ప్లోర్ చేస్తాము ఎంత వీలైతే అంత. ఆఫ్టర్నూన్కి మాత్రం కాశీ వచ్చేస్తాము. ఇంకా మేము కాశీ వచ్చేసేసి కాశీ నుంచి మనం మన జర్నీ స్టార్ట్ చేస్తాం అనమాట. నాగ్పూర్ చూడండి, అక్కడ 94 కిలోమీటర్స్ ఉంది. వారణాసి 802 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడి నుంచి వారణాసి నుంచి 100 చేంజ్ ఉంటుంది. అయోధ్య అయితే 200 ఉండొచ్చు, 1000 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి. లెట్స్ సీ ఎంత దూరం వెళ్తాం ఏంటనేది. అండ్ మాటల్లోనే మనకి మన 8th టోల్ గేట్ అయితే వస్తుంది. టోటల్ ఇప్పటికి 7 టోల్ గేట్స్ అయితే దాటాం మనం. మహారాష్ట్ర వచ్చిన తర్వాత ఇది సెకండ్ ఆర్ థర్డ్ టోల్ గేట్ అయితే. మధ్యలో అన్నౌన్ టోల్ గేట్ ఏరియా ఒకటి వచ్చింది. కొలిపర్ర ఏదో వచ్చింది ఒకటి ఏరియా. సో ఆ టోల్ గేట్ తర్వాత మళ్ళీ ఇదే టోల్ గేట్. సో ఎండ వల్ల జర్నీ అనేది కొంచెం స్లోగా సాగుతుంది. ఎందుకంటే బళ్ళు కూడా కొంచెం హీట్ ఎక్కువ డబల్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి మనం కేర్ తీసుకుంటూ చేయాల్సి వస్తుంది. అందుకనే నేను కూడా 80 బిలోనే తోలుతున్నాను. ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు. ఆరామ్గా వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను.
అండ్ ఇన్ బిట్వీన్ నేనైతే ఒక పెట్రోల్ బ్రేక్ కూడా తీసుకొని పెట్రోల్ కొట్టించేసాను బండిలో. మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేశాను. ఎగ్జాక్ట్గా 9.50 లీటర్స్ అయితే పట్టింది. అంటే 108 రూపీస్ ఉంది ఇక్కడ. సో 1010 రూపీస్ అయితే మనం పట్టించాము. సో అది అరౌండ్ 9 పాయింట్ చేంజ్ వస్తుంది అది. సో ఆ విధంగా మైలేజ్ అయితే చూసుకుంటే 38 వరకు అయితే ఇస్తుంది మనకి మైలేజ్. అండ్ సెకండ్ పెట్రోల్ కూడా మనం అయిపోయింది ఈరోజు. సో ఆఫ్టర్ జబల్పూర్ అయితే మనం మళ్ళీ పెట్రోల్ రీఫ్యూయల్ చేయించాల్సి వస్తుంది. అరౌండ్ 300 చేంజ్ కిలోమీటర్స్ అయితే ఉంది, 350 చేంజ్ కిలోమీటర్స్ ఉంది నాకు తెలిసి. సో జబల్పూర్ నుంచి రేవా వెళ్ళమో తెలియదు కరెక్ట్గా నాకైతే. మ్యాక్సిమం అటు నుంచి అటు లెఫ్ట్కి వెళ్ళిపోతాము అనుకుంటున్నాను నేనైతే రేవా నుంచి. హీట్ పీక్ సమ్మర్ దిస్ ఈజ్ మే. మొత్తం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేము ఆగిన దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్స్ అయితే వచ్చాము అంతే. ఇక్కడ చాలా మంది జనాలు ఆపోజిట్లో వచ్చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తున్నారు మొత్తం అంతా కూడా. అండ్ హోప్ఫుల్లీ ఎవరికి ఏం కాకూడదని కోరుకుంటున్నాను. అయిపోయారు. పెద్ద యాక్సిడెంట్ అయ్యింది మొత్తం. సుడిగాలిలా ఈ ట్రిప్లో మనము మన ఎయిత్ కాదు 9th టోల్ గేట్కి మనం వచ్చేసాము. ఓరియంటల్ నాగ్పూర్ బైపాస్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ టోల్ గేట్ 9th టోల్ గేట్. గ్యాప్ తీసుకున్నాము, రెస్ట్ తీసుకున్నాము. యాక్చువల్గా వచ్చేసరికి వాళ్ళు ఒక 20 minutes 30 minutes దాకా పడుకున్నారు. నేను ఒక 10 minutes పడుకున్నాను. కొంచెం పికప్ అయ్యాము అందరము. ఇంకా అయోధ్య ఆల్మోస్ట్ 600 చేంజ్ కిలోమీటర్స్ అయితే ఉంది. చూడాలి రాత్రి ఎన్నింటికి వెళ్తాము ఏంటనేది ఇంకా తెలియదు. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు 3:30 అయింది టైం వచ్చేసరికి. 600 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 11 hours పడుతుంది ఈజీగా. బిఫోరే మనం వెళ్ళేలాగా ప్లాన్ చేయాలి. ప్లాన్ చేయడం అంటే ఏముంది, మనం ఇంకా ఇప్పుడు ఈ సెయోని స్ట్రెచ్ చూసారా, ఆల్మోస్ట్ 80 to 90 కిలోమీటర్స్ స్ట్రెచ్. ఒకటే స్ట్రెచ్ విత్ ఘాట్ ఒకటే స్ట్రెచ్ 90 కిలోమీటర్స్ మన అడవుల్లోంచి వెళ్తుంది అనమాట. మొత్తం టోటల్గా అడవులు మధ్యలో చోట పిన్నీస్ కైండ్ ఆఫ్ ఇది వస్తుంది అనమాట ఘాట్. ఆ ఘాట్లలో భలే ఉంటుంది జర్నీ. అన్నీ కూడా భలే, అసలు ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో ఈ రోడ్డుని మాత్రం మధ్యలో, అడవుల మధ్యలో. అండ్ మళ్ళీ ఊళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ ఆగదు బండి, ఎక్కడ ఆగక్కర్లా, ఒక్క చోట కూడా ఆగక్కర్లా. అన్లెస్ అంటే నీకు ఏమన్నా పని ఉంటే తప్ప ఎక్కడ ఆగడానికి లేదు. అసలు ఎంత బాగుంటుంది రోడ్డు మాత్రం. అప్పుడు కార్లో వచ్చినప్పుడు కూడా ఎంజాయ్ చేశాను, ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మేము 90 కిలోమీటర్స్ 44 minutesలో కవర్ చేసాము. 3:35కి స్టార్ట్ చేసాము, 2:24 అయింది ఇప్పుడు టైం అంతే. ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ కవర్ చేసాము. అది పవర్ ఆఫ్ న్యాప్ అన్నమాట. ఒక్క 10 minutes న్యాప్, పవర్ఫుల్ న్యాప్ పడితే ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఎప్పుడైనా సరే నిద్ర వస్తున్నప్పుడు పక్కకు ఆపేసేసి పడుకోండి. అందులో మొహమాటం పడితే మాత్రం మీకే కష్టం అది. అండ్ నేను అలా చాలాసార్లు ట్రై చేశాను, బట్ నా వల్ల కొన్నిసార్లు కార్లో వచ్చేటప్పుడు కూడా. అంటే మనము మన మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది బోర్డర్ వచ్చి మహారాష్ట్ర బోర్డర్ ఇది. సో ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఓర్లా ఇంచా కూడా ఇది మన సెకండ్ స్టేట్. తెలంగాణ కాకుండా ఇంకో స్టేట్లోకి ఎంటర్ అవ్వడం ఇది సెకండ్. మధ్యప్రదేశ్,
మహారాష్ట్ర ఇచ్చారు అసలు అంత ఫాస్ట్ వెళ్ళాడు ఫార్చునర్ వాడు అక్కడి నుంచి వెళ్ళాడు వాటిల్లోనే మనకు ఇంకో టోల్ గేట్ అయితే వచ్చేసింది. పౌని అయితే రీచ్ అయ్యాము ప్రస్తుతానికి. పౌని దాటేసేసి నెక్స్ట్ సియోనీకి వెళ్తున్నాం మనం. సియోనీ అరౌండ్ 65 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒక 40 మినిట్స్ అరౌండ్ 4:30 కల్లా వెళ్ళిపోతాం. 3:55 అయింది ఇప్పుడు. 4:30 కల్లా సియోనీకి వెళ్తాము. సియోనీ నుంచి అరౌండ్ నాకు తెలిసి 150 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. జబల్పూర్ 150 కిలోమీటర్స్ అంటే అరౌండ్ 6:37 కల్లా జబల్పూర్ వెళ్ళిపోతాము. ఇంకా అక్కడి నుంచి ఒక 400 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ 6 అవర్స్ అయితే పడుతుంది. 6 అంటే 1 o'clock 2 o'clock కల్లా వెళ్ళిపోతాం. మేము అయితే రీచ్ అయిపోతాం హోటల్కి. మన కుంభమేళాకి వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇదే బంక్లో ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ పైన పడుకున్నాం. ఇక్కడ పక్కన పార్కింగ్ స్పేస్లో పెట్టేసి పొద్దున్నే పెట్రోల్ లేక డీజిల్ అయిపోయింది దగ్గర. సో అందుకని డీజిల్ కొట్టేద్దామని అని చెప్పి అలాగే పడుకున్నాం. మేము అందరూ పడుకున్నారు. నేను ఒక్కనే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ దాకా. ఆ తర్వాత అందరూ పడుకునేప్పటికీ ఇంకా నేను కూడా అలాగే డీజిల్ లేదు కదా, తక్కువ ఉంది కదా అని చెప్పి ఇంకా బెడ్ అదే కార్లో ఇంకా ఏసీ ఆన్ చేసుకుని పడుకుని పోయాం అనమాట. ఏసీ కూడా లేదు, లైక్ ఆఫ్ చేసేసాం. చల్లగా ఉంది ఆ రోజుల్లో. మంచి మెమరీ అనమాట. ఫ్రెండ్స్ అందరితో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం ట్రిప్ మాత్రం. క్రెడిట్ గోస్ టు సంతగాడు. ఆల్మోస్ట్ వాడే మొత్తం అంతా కూడా మాకు ఆర్గనైజ్ చేసాడు మొత్తం అంతా. జస్ట్ నేను డ్రైవింగ్ యాక్చువల్గా వచ్చేసరికి ఇదే ఘాట్ చాలా బాగుంటుంది. చాలా స్టీప్ ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా హైట్. కొండపైన ఎలా కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. అసలు ఎంత బాగుందో రోడ్డు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల వరకు కనపడుతుంది అట్లాగే రోడ్డు మొత్తం అంతా కూడా. 4:43 అయింది. ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇంకొక 3 కిలోమీటర్స్ వెళ్తే 600 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోతుంది మన జర్నీ మొత్తం. ఇంకా 600 కిలోమీటర్స్ అయితే లైన్గా ఒకటే హైట్లో మెయింటైన్ అవుతున్నాయి. ఈ చెట్లు ఏ చెట్లు మీరు ఎవరన్నా తెలిస్తే కనుక కింద కమెంట్లో పెట్టండి. నాకైతే తెలియదు, బట్ గుబురుగా చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దగ్గర నుంచి చూస్తున్నాను. లోపల కూడా ఇంకా మీరు కనిపించేది కాకుండా ఇంకా లోపల కూడా ఉన్నాయి ఇంకా చెట్లు మాత్రం. అవి సమ్ కైండ్ ఆఫ్ చెట్లు మరి